ఎవరు అనుకుంటున్నారు? కొంతమంది జగనే అంటున్నారు బ్రో. ఆయనకి అంత సినిమా లేదని నేను ఈసారి అనుకుంటున్నాను. ఎందుకని అలా అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక్క ఛాన్స్ ముద్దులు పెట్టాడు. అమ్మ ముసలోళ్ళకంతా ముద్దులు పెట్టాడు, చెల్లెమ్మకు ముద్దు పెట్టాడు, అన్నమ్మకు ముద్దు పెట్టాడు, రైతులకి మూతి నాకేశాడు. వేసాం బ్రో. మీరేసారు ఓటు జగన్కి? నాకు ఏడేస్తాం బ్రో. మేమంతా జగన్కి అంతా ఇప్పట్లో నాకు ఒకేసారి వచ్చింది, ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినా కూడా మా దేవుడు నిలబడ్డాడు అనేసి జనసేనకి వేసా ఓటు. అందరూ అన్నారు వేస్ట్ అయితే పోనీ, నా కోసం మా దేవుడు ఉన్నాడని చెప్పేసి ఒక హోప్తో వేసా. వేస్ట్ అయిపోయింది మేజర్గా. ఎందుకంటే అదంతే, నేనైతే వేయలే బ్రో ఈసారి. ఈసారి పరిపాలన ఎలా ఉంది మీకు? జగన్ పరిపాలన బ్రో, మీరు తెలంగాణనేమో తెలంగాణ అయ్యింది, మీ కేసీఆరే చెప్పారు కదా బ్రో. మాది ఆంధ్ర లేదండి, మీది ఆంధ్ర. సార్ నేను ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు అలా చెప్పాను. మామూలుగా తెలంగాణ కేసీఆరే చెప్పారు జగన్ పరిపాలన గురించి. ఏమని? తెలంగాణ అంటే డబుల్ రోడ్, ఆంధ్ర అంటే సింగిల్ రోడ్. ఇంకేముందాడా? అయిపోయిందాడా? ఇంక దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టేట్ సీఎం యొక్క ప్రాముఖ్యత అనంతర స్టేట్ చెప్తున్నాడంటే ఇంకా అయిపోయింది. కానీ వాళ్ళు ఎలాంటి ఉన్న మంత్రులు కూడా అలాగా కేసీఆర్ గారికి చదువుతుంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వలేదు. ఎందుకని అలాగే ఇవ్వలేదు అంటావు? వాళ్ళంతే బ్రో. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, ఈ రోజా ఉంది, అది ఎందుకు ఏమన్నా మాట్లాడితే 175 స్థానాల్లో నిలబడి పోటీ చేసే దమ్ము ఉందా? అది ఇది అంటాను. పెద్ద మాటలు యూజ్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ అంటారు. పెద్ద మాటలు యూజ్ చేస్తుంది. ఇంకోటి జగన్ వాటి గురించి మాట్లాడకుండా సినిమాల గురించి, బ్రో సినిమా గురించి, లేదంటే బాలకృష్ణ విగ్గు పెట్టుకున్నాడని వీటి గురించి మాట్లాడుతున్నారు తప్పించి అభివృద్ధి గురించి అనేది మాట్లాడుతున్నా. నేనేమంటే ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ప్రజా సమస్యల పైన వాళ్ళు మాట్లాడట్లేదు. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారు. ఏంటిది? పవన్ కళ్యాణ్ అయితే 3 పెళ్ళిళ్ళు, మస్ట్ అండ్ షుడ్ అనేది మాత్రం. పవన్ కళ్యాణ్ అయితే 3 పెళ్ళిళ్ళు. లేకపోతే బాలకృష్ణ అయినా బుల్బుల్. బాలకృష్ణ అది ఇది అంటాడు అని చెప్పేసి వాడు బుల్బుల్ అని పేరు పెట్టేశారు. కానీ కృష్ణ గారికి ఉన్న పవర్ బాలకృష్ణకు ఉంది, పవన్ కళ్యాణ్కి ఉన్న పవర్ పవన్ కళ్యాణ్ ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్నాడు. అతని స్వహాన కొడుకైనటువంటి లోకేష్ గారిని గేట్ బయట ఉంచారు. ఏమన్నా బాలకృష్ణ గారిని గేట్ బయట ఉంచారు. పవన్ కళ్యాణ్ ఎందుకు కారుతో సహా లోన్కి వదిలేరు? ఇట్స్ అ రేంజ్ మ్యాటర్ అంతే, అందుకు మించి ఇంకేం లేదు. రేంజ్ ఎవరికి ఉందో దాని చూస్తారు. ఇక్కడ అంతా ఒక్క ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు. ఉన్న ఒక నా కొడుకు కూడా వైసీపీకి దండేసి దెంగేశాడు, అదే వెళ్ళిపోయాడు. ఇంకేం పవర్ ఉంది చెప్పు? వాళ్ళ పవర్ లేకపోయినా ఏ జగన్ నువ్వు ఎవడివి, అసలు నువ్వు ఎవడివి జగన్ అనేసి అంటున్నాడు. ఇది కదా రేంజ్. కానీ మొన్న ఇక్కడ తెలంగాణలో పోటీ చేశారు కదా, అలాంటి స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. నాకేమనిపించింది అంటే మేజర్గా మంచి క్వశ్చన్ అడిగారు. పోటీ చేయకుండా ఉంటే బాగుండేది, జస్ట్ అలా బీజేపీకి సపోర్ట్ చేయండి అని ఉంటే బాగుండేది. ఇంకోటి కూడా ఏంటంటే బర్రెలెక్కకే వచ్చిన ఓట్లు కానీ పవన్ కళ్యాణ్ అనేది రాలేదు. నిన్నే తాడేపల్లిలో జగన్ గారు చెప్పారు. ఆయన గారికి ఒకటే చెప్తా, అదే వాళ్ళ నాన్నగారు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొడుకు ఎందుకు ఇక్కడ పోటీ చేయలేదు? పోటీ చేయడానికి ఎందుకు భయపడ్డాడు? రాళ్లతో కొట్టారు తెలంగాణలో, రాళ్లతో కొట్టారు. టీడీపీని తరిమేశారు, వైసీపీని రాళ్ళ కొట్టారు. షర్మిల ఈవెన్ నా పార్టీ ఉందని చెప్పి సిగ్నేచర్ చేయలేకపోయింది ఈ ఎలక్షన్లో, ఈ తెలంగాణ ఎలక్షన్లో. మరి 15 రోజుల్లో పార్టీ అనౌన్స్ చేసి 15 రోజుల్లో పార్టీ అదే మెంబర్లంతా అనౌన్స్ చేసి బడిలోకి దిగిన ఒక పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళ మాట్లాడేది చెప్పు నువ్వు. అలా వైసీపీ పెట్టడానికి ట్రై చేశారు, నా రాళ్ళతో కొట్టారు పట్టాల పైన. వెళ్ళిపోండ్రా బాబు మీ ఏరియాకనే. టీడీపీ తరిమేసినారు. పవన్ కళ్యాణ్ ఎవడు తరిమాడు? 35 మంది నిలబడ్డారు, ఒక్క ఓటు రానిలేనా? నీతి నిజాయితీగా వచ్చిందన్న ఒకటే చెప్తా, నీతి నిజాయితీగా వచ్చింది. ఇంకోటి బర్రెల లెక్క విషయం ఎత్తుకుంటే ఎస్ మీరు పొగడాల్సిందే యాజ్ యూజువల్గా, మేమే కాదు మీరు కూడా పొగడాల్సిందే. ఎందుకంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక యూత్లో. ఇప్పుడు నాకు కాలుతుంది, ఇప్పుడు నాకు జాబ్ లేదు, నన్ను సడన్గా తీసి పడేశారన్న, సడన్గా తీసి పడేసి బాధ ఉంటుంది. నేను ఒక 10-20 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతా, ఒకడు కూడా నాకు జాబ్ ఇవ్వడు. ఏం చేస్తా అప్పుడు? తిరగబడాలి కదా. అవును, తిరగబడాలంటే పోయి ఎమ్మెల్యే వస్తారు, ఆరా కొడుక కొట్టుకుంటాం, అది అయ్యేలేదు. దగ్గర రాణిస్తారా? ఎక్కడ పోయి తుంచితే ఎక్కడ ఎవడు వస్తాడో. మరి చూడండి, మొన్న ఐపీఎల్ సీజన్ నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది, వరల్డ్ కప్ ఓడిపోయింది. నరేంద్ర మోడీ జెట్ కేటగిరీ చూసారా?
జెడ్ కేటగిరీ, చూసాను. బర్రెలకి జెడ్ కేటగిరీ చూసారా? చూసి గవర్నమెంటే అవును. 2 బాడీ గార్డ్స్ ని ఇచ్చింది. 4-5 కార్లని ఇచ్చింది. అది నా ఇండిపెండెంట్ గా ఉంటే అది ఏం డబ్బులు ఉండే అవసరం లే, కోట్లు ఉంటే ఎమ్మెల్యే అయిపోతున్నది కూడా అవాస్తవం. ఇప్పుడు ఓవరాల్ గా ఏపీలో ఎవరి సీఎం అయితే బాగుంది అనుకుంటున్నారు మీరు? నేను ఎవరు సీఎం అయ్యేది పక్కన పెడితే పాలన మారాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ యూత్కి ఉద్యోగాలు ఇవ్వట్లేదు కదా. యూత్ అదే యూత్ అంటాము కానీ ఎవడు కరెక్ట్గా లేదన్నా, ఎవడు కరెక్ట్గా లేదు. ఇప్పుడు నా ముందర వస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు, వాడికి ఓటు వేయలే, ఎవడు వేయడన్నా ఎవడు వేయడు. సినిమాల వరకే ఆయన అభిమాని, మా గుండెల్లో మా జగనే అంటున్నారే కానీ ఒక్కడైనా సరే ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి అరే గాజు గుర్తు పవన్ కళ్యాణ్ మా కోసం నిలబడ్డాను ఒక్క ఓటు వేస్తే ఏమైపోతుంది. అలాగైనా పాలన మారి నువ్వు బాగుపడపని నీ కొడుకులు మనముళ్ళన్నా బాగుపడతారు కదా రేపటి తరానికి. కనీసం ఒక మెట్రో సోర్స్ ఉందా ఆంధ్రాలో? లేదు. అసలు రాజధాని లేదు కదా. మీరు ఆ క్వశ్చన్ నన్ను అడుగుంటే ఫస్టా సెకండా థర్డ్ అనేవాడిని. విశాఖపట్నం రాజధాని తెలియదు, కర్నూలు రాజధాని తెలియదు, మళ్ళా ఇది ఏమది అమరావతి రాజధాని తెలియదు. ఉన్న అమరావతినే చక్కగా సాంప్రదాయబద్ధంగా దాన్ని మంచిగా డెవలప్ చేసి ఉంటాయి. ఈజ్ ద నెంబర్ 1 క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏపీ అమరావతి. ఆయన ఇక్కడ ఏమీ లేదన్న. పథకాలంటే జగన్, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, సపోర్ట్ అంటే పవన్ కళ్యాణ్. ఓకే, అది ఓకే, అందుకు మించి ఇంకేం లేదన్న. ఓకే, థ్యాంక్ యూ. ఏమరా అంటే యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఆయన్ని ఏదో ఒక రోజు చూడాలని ఉంది. అంటే అంత పెద్ద స్థాయి ప్రజలు నిర్ణయిస్తే నాకు ఓకే, ముఖ్యమంత్రి స్థాయి ప్రజలు నిర్ణయిస్తే నాకు ఓకే. నా స్థాయికి నేనేమనుకున్నా కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలిచి అసెంబ్లీకి పోతే ఆడున్న 151 సీటు కదా, 151 మంది ఎమ్మెల్యేలు కదా, ఇప్పుడు 175 మందికి అమ్మ మొగుడవుతాడన్న. ఒకటే మాట పవన్ కళ్యాణ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.